నమస్కారం సార్. దగ్గర పెట్టుకుని మాట్లాడి వినిపిస్తుంది. పీలేరు నియోజకవర్గం సార్. ఓకే. గురంగొండ మండలం నడిమిగండ్రిక పోస్ట్ పేరంపల్లి వాస్తవ్యం సార్. ప్లీజ్. నేను ఒక ఆర్మీ పర్సన్ సార్. ఓకే సార్, నాకు 1940 నుంచి మా పితరాజితం ఆస్తి ఉంది సార్. అందులో ఇదివరకు మేము ఎక్కడే కానీ అమ్మినట్టు కానీ ఎక్కడే కానీ స్టేట్మెంట్ కానీ రికార్డ్స్ కానీ ఎక్కడే కానీ లేవు సార్. అయితే చింతగుప్తల రజనాయక్ కుమార్ అనే వాళ్ళు వచ్చి సార్ 2017 నుంచి ఇప్పటి వరకు మా భూమి కబ్జా చేసి మా భూమిలోకి రాని కన్నా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. అయితే సార్ మేము కోర్టుకు వేసారు సార్. కోర్టు ద్వారా హరాస్మెంట్ చేశారు సార్. కోర్టులో సార్ నిర్మలమ్మ పేరు మీద ఫస్ట్ కోర్టుకు వేసారు సార్. నిర్మలమ్మ పేరు మీద కోర్టులో మేము కేసు గెలిస్తే మళ్ళీ అది రజనీ కుమార్ పేరు మీద మార్చారు సార్. మళ్ళా కోర్టుకు వేసారు సార్. రజనీ కుమార్ మీద కోర్టులో గెలిస్తే మళ్ళీ అది త్రివేణి పేరు మీద మారింది సార్. త్రివేణి మీద మళ్ళా కోర్టు గెలిస్తే మళ్ళా సుకుమార్ ట్రస్ట్ అయింది సార్. అది సుకుమార్ ట్రస్ట్ అయింది. ఎస్ సార్. అంటే 6 పేర్లు మారినాయి. ఎస్ సార్. అదే సార్ మా ఆ సర్వే నెంబర్లో వచ్చేసి సార్ మా గ్రామంలో 562/A సార్. అయితే ఆ సర్వే నెంబర్కి గాను 8 ఎకరాల 20 సెంట్లు ఉంది సార్. అది మా పితరాజితం ఆస్తి సార్. ఇప్పుడు మీరు ఫైనల్గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు చూసి చెప్పండి. మీరేం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు చెప్పండి సార్. నా భూమిని నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను. నేను దేశాన్ని దేశాన్ని క్షణంలో నేను కాపాడుతాను. అలాంటిది నా విలేజ్లో నా భూమిని నేను కాపాడుకోలేకున్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఇంకోటి సార్, మాదే కదా సార్, మా పల్లెల్లో ప్రజలు వచ్చేస్తారు. మాది శ్రీమంతుడు సినిమాలో దేవరకోట లెక్క స్టోరీ సార్ మాది. శ్రీమంతుడు సినిమాలో దేవరకోట స్టోరీ సార్ మాది. ఓకే సార్, మాది ఒక్కరిదే కాదు సార్, చాలా మంది బాధ్యతలు ఉన్నారు సార్. సార్ వాళ్ళు ఆక్రమించిన సైట్ సార్, దాంట్లో గుండా మాకు 5 అడుగుల దారి ఉంది సార్. కొండ అవతల ఉండే పొలాలకు వెళ్ళేదానికి సార్. వాళ్ళు గిరిజనులు సార్. అయితే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించిన దానివల్ల వాళ్ళు కనీసం అంటే 11 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది సార్. 1 కిలోమీటర్ ఉండే దారి 1 కిలోమీటర్లో వాళ్ళ పొలంలోకి వెళ్ళే దారి ఇప్పుడు దాదాపు 11 కిలోమీటర్లు తిరుక్కొని పోవాల్సి వస్తుంది సార్. అది కానీ సార్ మొత్తం మీ గ్రామంలో సుమారు ఎన్ని ఎకరాలు సార్? వాళ్ళు కొన్నది 200 ఎకరాలు, సుమారు 200 ఎకరాలు అయితే సార్ గుట్టలు వంకలు ఇవన్నీ పరంపోకి అన్ని ఆక్రమణతో దాదాపు 300 ఎకరాల పైన ఇచ్చేస్తారు సార్. ఆ ప్రకృతిని నేచర్ అనేది ఖరాబ్ చేసేస్తారు. రైట్. ఇది వీరు అడుగుతున్నటువంటిది పేరంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ఆర్మీ జవాను. ఆ గ్రామస్తులందరినీ కూడా తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, వారు నేను ఆర్మీగా జవానుగా ఉండి దేశాన్ని రక్షిస్తాను, కానీ నా గ్రామంలో ఉన్నటువంటి నా భూమిని నేను రక్షించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో గతంలో నుంచి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే భూ బకాసురులు ఉన్నారో, గతంలో వారు ఒక చిన్న పాయింట్ కూడా చెప్పారు. శ్రీమంతుడు సినిమా చూస్తే దాంట్లో దేవరకొండ అనేటువంటి ఒక విలేజ్లో ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ రాబందులుగా చెప్పబడినటువంటి కొంతమంది ఎలా ఆక్రమించారో, ఎలా దందా చేశారో ఆ విధంగా ఆ ఊరు మొత్తాన్ని చెరపట్టారు. ఆ ఊరు మొత్తంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించారు. గిరిజనులకు సంబంధించిన ఒక రోడ్డును ఆక్రమించడం వలన వాళ్ళు 11 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఆ గ్రామానికి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తక్షణం ఆ గ్రామానికి విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద తక్షణం ఒక విచారణ కమిటీ వేసి వాళ్ళకి న్యాయం చేసేయకపోతే వారికి సంబంధించి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే వాళ్ళు ఎంత అమాయకులు అర్థమవుతుంది. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పోయి పోరాడతారు, ఎలా వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే ఇక ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు అనేటువంటిది అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీ విషయంలో మరి మేము కూడా అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తాము. ఖచ్చితంగా మా వంతు మేము పోరాటం చేస్తాం. ఓకే సార్.